నారా చంద్రబాబు కనిపించడం లేదు, నారా లోకేష్ కనిపించడం లేదు. మీరు విన్నది నిజమే. సీఎం, ఐటీ మినిస్టర్ ఇద్దరూ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. ఎక్కడికో వెళ్ళారు, అంతవరకు మాత్రమే క్లారిటీ ఉంది. గంట కాదు, ఒక పూట కాదు, ఒక రోజు కాదు, 4 రోజులు గడిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అంత రహస్యంగా విదేశీ పర్యటనకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన కన్నా ముందే సీక్రెట్గా ఫారెన్ టూర్కి నారా లోకేష్ ఎందుకు సయన్నారు? తండ్రి కొడుకులు ఇద్దరు అత్యంత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. 5.5 కోట్ల మంది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాంటిది జీవోలను గోప్యంగా ఉంచి మరీ రహస్యంగా పర్యటించాల్సిన అవసరం ఏముంది? ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? ఏం చేస్తున్నారు? ఈ పర్యటనలను అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అన్నీ నేనే కనిపెట్టాను లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఏపీలో ఇప్పుడు వినిపించడం లేదు. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ లాంటి బట్లర్ ఇంగ్లీష్ ఇప్పుడు ఏపీలో వినిపించడం లేదు. సంపద సృష్టించడంలో నన్ను మించిన వాళ్ళు దేశంలోనే ఎవరూ లేరని చావుగొట్టే డైలాగ్ ఇప్పుడు ఏపీలో వినిపించడం లేదు. ఎందుకంటే ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో లేరు కాబట్టి. ముఖ్యమంత్రిగా అత్యంత పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత చంద్రబాబుకుంది. ప్రజలకు తెలియకుండా రహస్యంగా విదేశీ పర్యటన చేయాల్సిన పరిస్థితి ఆయనకు ఎందుకు వచ్చింది? భద్రతా కోణంలో చూసిన సీఎం పర్యటనకి చాలా కోణాల్లో భద్రతా ఏర్పాట్లు చేయాలి. అలా చూసినా సీక్రెట్గా వెళ్ళడానికి వీల్లేదు. పైగా రోజులు గడిచిపోతున్నాయి, కానీ అసలు చంద్రబాబు, లోకేష్ ఎక్కడ ఉన్నారో కూడా బయటకు తెలియడం లేదు. ఇంత రహస్యంగా తండ్రి కొడుకులు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కనిపించడం లేదు. ఆయన తనయుడు మంత్రి లోకేష్ కూడా కనిపించడం లేదు. ఈ కనిపించడం లేదన్నది ప్రజల్లో జరుగుతోన్న చర్చ. తండ్రి కొడుకులిద్దరూ విదేశీ పర్యటనకు వెళ్లారు. నిజానికి చంద్రబాబు, లోకేష్ స్థాయి వ్యక్తులు విదేశాలకు వెళ్లడం చాలా సాధారణమైన విషయం. అందులోనూ చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి, లోకేష్ మంత్రి. పెట్టుబడుల సమీకరణ నుంచి మొదలు పెడితే అనేక కోణాల్లో విదేశీ పర్యటనలు చేయాల్సి రావచ్చు. ఈ కోణంలో చూసినా ఫారిన్ టూర్ చాలా సాధారణమైన అంశం. మరి ముఖ్యమంత్రి కనిపించడం లేదు, లోకేష్ కనిపించడం లేదన్న చర్చ తెలుగు ప్రజలందరిలోనూ ఎందుకు మొదలైంది? ఎందుకంటే చంద్రబాబు, లోకేష్ ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు కాబట్టి. తెలిసిన వాళ్లు దాన్ని అత్యంత రహస్యంగా ఉంచి బయట పెట్టడం లేదు కాబట్టి. అంత రహస్యంగా ఎందుకు విదేశాలకు వెళ్లారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనేక కొత్త ప్రశ్నలను తెరపైకి తెస్తోంది. ఒక ముఖ్యమంత్రిగా పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది. ఇదే బాధ్యత మంత్రి లోకేష్ మీద ఉంది. పారదర్శకతకు పాతరేసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ రహస్యంగా విదేశీ పర్యటనలు చేయడం దుమారం రేపుతోంది. జీవోలను సైతం గోప్యంగా ఉంచి విదేశాల్లో రహస్యంగా పర్యటిస్తుండడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన పర్యటనకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచడమేంటన్న ప్రశ్నకు అటు టీడీపీ నుంచి కానీ, ఇటు ప్రభుత్వం నుంచి కానీ సరైన సమాధానం రావడం లేదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుపడట లేదు, ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతా ఉంది. దానికి సమాధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఈయన ఒక్క తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి. సో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్లారు, ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి. ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అన్న అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు, సో ఎక్కడున్నారో సమాచారం అందించండి. దాంతోపాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి, ఆయన పేరుకి విద్యాశాఖ మంత్రి, ఆయన సకల శాఖల్ని విధ్వంసం చేయడానికి ఒక మంత్రిత్వ శాఖని క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చారు. అన్ని శాఖల్ని విధ్వంసం చేయడమే ఆయన లక్ష్యం. ఆయన పేరు నారా లోకేష్. ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా. సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల. ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల. ఎక్కడున్నారో సమాచారం లేదు. సో అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. ఈరోజు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమైపోయాడు నారా లోకేష్ గారు, ఎక్కడికి వెళ్లారు, కనీసం నూతన సంవత్సరం రోజు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా అందుబాటులో లేరు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతుంది. కాబట్టి మేము కూడా అడుగుతా ఉన్నాం. గత నెల 30న ఆయన హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తన సతీమణితో కలిసి విదేశాలకు వెళ్లారు. సాధారణంగా సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు ఎక్కడికి వెళ్లినా అధికారికంగా ఉత్తర్వులిస్తారు.
ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అఖిల భారత సర్వీస్ సహా వివిధ స్థాయి అధికారులు అధికారిక విధుల్లో భాగంగా ఒక్కరోజు ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు వెళ్లినా అందుకు సంబంధించిన వివరాలతో జీవోలు వెలువడతాయి. సీఎం వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా అందుకు సంబంధించిన జీవోలు జారీ చేస్తారు. సీఎం పర్యటన ఉంటే భద్రతా ఏర్పాట్లు చాలా ఉంటాయి కాబట్టి అందుకోసమైనా వివరాలు వెల్లడిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం జీవోను బయట పెట్టకుండా విదేశీ పర్యటనకు వెళ్లారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తుతున్నాయి. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడమేమిటని రాజకీయ మేధావి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సీఎం హోదాలో చంద్రబాబు ఏమీ చెప్పకుండా విదేశాలకు వెళ్లడాన్ని టీడీపీ నేతలు సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఆయన కుమారుడు మంత్రి లోకేష్ 5 రోజుల క్రితమే రహస్యంగా విదేశాలకు వెళ్లారు. ఆయన ఎక్కడికి వెళ్లారనే వివరాలు కూడా బయటపెట్టలేదు. అమరావతిలోని కరకట్ట ఇంటి నుంచి గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు. ఆ రోజు ఉదయం 8 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్ ఎక్కడం వరకు స్థానిక జనం చూశారు. ఆ తర్వాత నేరుగా అదే హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లినట్టు సమాచారం ఉంది. సహజంగా ప్రతి వీకెండ్కి ఆయన ఇలాగే ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్తుంటారు. కుటుంబ సభ్యులతో గడిపి మళ్లీ సోమవారమో మంగళవారమో రాష్ట్రానికి వస్తుంటారు. కానీ ఈసారి అలా వెళ్లిన వ్యక్తి ఇంకా తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చి ఆరా తీయగా ఆయన అదే రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మరో ప్రత్యేక విమానంలో ఎక్కడికో వెళ్లినట్టు తెలిసింది. అది ఎక్కడికో ఎవరికీ తెలియడం లేదు. ఆయన వెళ్లిన విమానం కూడా మన దేశానికి సంబంధించింది కూడా కాకపోవడమే ఇప్పుడు అందరికీ అనుమానం పెరగడానికి కారణమైంది. మన దేశానికి చెందిన ఏ ఎయిర్లైన్స్ విమానాలైనా వీటీ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. వీటీ అనేది ఇండియాలో ఎయిర్ క్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన అఫీషియల్ కంట్రీ కోడ్. దీని ప్రకారం చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 9H అనే అక్షరాలతో ఉన్న ప్రత్యేక విమానం ఎక్కినట్టు చెప్తున్నారు. అంటే ఆ విమానం మాల్టా దేశానికి చెందినది. ఆ దేశం చిన్న దీవి. కరీబియన్ దీవుల్లాగే ఈ మాల్టా అనేది కూడా చిన్న దీవి. అసలు మాల్టా అనే దేశం కూడా ఒకటి ఉందనే సంగతి చాలా మందికి తెలియదు. అలాంటి దేశానికి చెందిన ప్రత్యేక విమానంలో చంద్రబాబు హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. అయితే ఆయన ఆ విమానంలో ఎక్కడికి వెళ్లారనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించిన సమాచారం ప్రకారం చంద్రబాబు మాల్టా దేశానికి చెందిన ప్రత్యేక విమానంలో బాలి వెళ్లారు. అయితే అక్కడి నుంచి కూడా మరో ప్రత్యేక విమానంలో మరో దేశానికి వెళ్లినట్టు తెలిసింది. అయితే అది ఎక్కడికి అనేది మాత్రం మళ్లీ తెలియదు. మన విజనరీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు ఇద్దరు వేరువేరు దేశాలకు వెళ్ళినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వెళ్ళారు అంటే ఎవరికీ తెలియదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజలకి పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉండి కనీసం అధికారిక పర్యటనగా వెళ్తున్నామా లేదంటే అనధికారికంగా వెళ్తున్నామా, ఇన్ని రోజులు ఈ రాష్ట్రానికి అందుబాటులో ఉండట్లేదని చెప్పాలన్న ఆలోచన కూడా వాళ్ళకి ఎందుకు రాలేదో, ఎందుకు ఈ పర్యటనల్ని అంత రహస్యంగా ఉంచారో ఎవరికి అర్థం కావట్లేదు. కొడుకు ఏ దేశం వెళ్ళాడో తెలియదు, తండ్రి ఏ దేశం వెళ్ళాడో తెలియదు. బయటికి లీకులు లండన్ వెళ్ళాడని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళ చెప్తున్న దేశం కాదు, జపానో బాలియో ఇంకో చోటకు ఆయన వెళ్ళాడని బయట ప్రచారం జరుగుతోంది. విదేశాలకు రాష్ట్ర పెద్దలు వెళ్లడం సహజంగా జరిగేదే. రాష్ట్ర ప్రభుత్వ పనుల మీద తరచూ వెళ్తుంటారు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు కూడా ఇదే విధంగా వెళ్లారు. కానీ ఇప్పుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లాగా ఎవరూ అత్యంత రహస్యంగా వెళ్లలేదు. సీఎం, మంత్రులే కాదు, చివరికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్రం విడిచి బయట రాష్ట్రానికో లేదా ఇతర దేశానికో వెళ్తే ఖచ్చితంగా ఆ మేరకు జీవోలు విడుదల చేస్తారు. కానీ చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏ జీవో విడుదల కాలేదు. ఒకవేళ అయినా ఆ జీవోలను బయటకు రానివ్వకుండా ఎందుకు రహస్యంగా ఉంచారన్నది చర్చనీయాంశంగా మారింది. అలానే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న వేళ తన కుమార్తె చదువు నిమిత్తం లండన్లో పర్యటిస్తే పచ్చముఠా కూసిన చిల్లర కూతలు, రాసిన లేఖి రాతలను వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు ప్రజలు కూడా గుర్తు చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తమ కుమార్తెల చదువు కోసం లండన్లో ఉంటే ఆయన చూడడానికి వెళ్తే దాన్ని ఎంత పెద్దగా, అది కూడా ఒక రిలీజ్ చేసి నేను లండన్ వెళ్తున్నాను అని అధికారికంగా చెప్పి వెళ్తే ఎంత దుష్ప్రచారం చేశారో మీకు గుర్తుందా? లోకేష్ గారు ఎంత దిగజారుడు భాష మాట్లాడి ఆయన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి హేళన చేశారో మీకు గుర్తుందా? వాళ్ళ కుమార్తె చదువు నిమిత్తం లండన్లో ఉంటే ఆమె దగ్గరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ గారి కూతురి దగ్గరికి వెళ్తే చాలా చాలా చీప్ భాషని, ఆ రోజు చౌకబారు భాషని లోకేష్ గారు వాడారు. మేము అలాంటి వ్యక్తులు.
మా పార్టీ అలాంటి పార్టీ కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు దాటిపోయింది. రాష్ట్ర అప్పులేమో 3 లక్షల కోట్లకు చేరువగా ఉన్నాయి. అభివృద్ధి మాత్రం శూన్యం. అప్పుగా తెచ్చిన లక్షల కోట్ల రూపాయలతో ఏం చేశారో, ఎక్కడ ఖర్చు పెట్టారో ఎవరికీ తెలీదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వేల కోట్ల విలువైన భూములను ఉర్సా, ఉల్ఫా లాంటి కంపెనీలకు కట్టబెట్టి కమిషన్ రూపంలో 100 కోట్లు కొట్టేస్తున్నారనే విమర్శలున్నాయి. అలా వచ్చిన కమిషన్ సొమ్ముతో విదేశాల్లో వ్యాపారాలు చేసేందుకే చంద్రబాబు, లోకేష్ వెళ్లి ఉంటారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. గతంలోనూ విదేశాల్లో చంద్రబాబు వ్యాపార వ్యవహారాల మీద అనేక ఆరోపణలొచ్చాయి, చర్చలు జరిగాయి. ఇప్పుడు తండ్రి కొడుకులిద్దరూ తాము ఎక్కడ ఉన్నామో ఎవరికీ తెలియకుండా రహస్యంగా విదేశాలకు వెళ్లిపోవడంతో మరోసారి అవినీతి సొమ్ము, చీకటి వ్యాపారాల కేంద్రంగా వేడి రాజుకుంటోంది. జగన్ తన కుమార్తెను కలవడానికి లండన్ వెళుతున్నానని చెప్పి వెడితేనే రోత రాతలతో సోషల్ మీడియాలో విషం కక్కింది పచ్చముట. మరి చంద్రబాబుకి అత్యంత రహస్యంగా విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? పబ్లిసిటీలో చంద్రబాబును మించిన వాళ్ళు లేరు. క్రెడిట్ చోరీలో చంద్రబాబును మించిన వాళ్ళు లేరు. తాను చేయనివి, తాను చేయలేనివి, తన వల్ల కానివి కూడా తానే చేశానని చెప్పుకోవడంలో చంద్రబాబుతో ఎవరూ పోటీ పడలేరు. ఇక ఎల్లో మీడియా చేసే గొబెల్స్ ప్రచారం సంగతి సరే సరి. అలాంటి చంద్రబాబు ఇన్ని రోజులు ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఎందుకు రహస్యంగా పర్యటిస్తున్నారు? అసలు ఆయన ఏ దేశంలో ఉన్న విషయం కూడా ఎల్లో మీడియా ఎందుకు లీక్ చేయడం లేదు? ఈ నేపథ్యంలోనే సీఎం పదవిలో ఉన్నప్పుడల్లా చంద్రబాబు చేసే సింగపూర్ పర్యటనల మీద చర్చ సాగుతోంది. చంద్రబాబుకి సింగపూర్కి ఉన్న చీకటి వ్యాపార సంబంధాల మీద అనేక సార్లు ప్రజల్లోనే చర్చ సాగింది. ఇప్పుడు ఆయన సింగపూర్ వెళ్లారా అన్న సందేహాలు బలంగా వినిపిస్తుంటే, ఒకవేళ వెళితే మాత్రం రహస్య పర్యటన ఎందుకన్న ప్రశ్న కూడా అంతే బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు, లోకేష్ కలిసి రహస్యంగా విదేశీ పర్యటన చేస్తున్నారు. రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఇద్దరూ ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారు, అంత రహస్యంగా రోజుల పాటు పర్యటన చేయాల్సిన అవసరం ఏంటి లాంటి ప్రశ్నలు కూడా ప్రజల నుంచి భారీగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సింగపూర్ చుట్టూ మరోసారి చర్చ మొదలైంది. ఎందుకంటే చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి తరచుగా సింగపూర్లో పర్యటిస్తూనే ఉంటారు. ఇప్పటికే 10 సార్లు ఆయన సింగపూర్లో పర్యటించారు. అందులో వ్యక్తిగత పర్యటనలున్నాయి, సీఎం హోదాలో చేసిన పర్యటనలు ఉన్నాయి. 2025 ఆగస్టులో కూడా ఇలానే సింగపూర్ వెళ్లి వచ్చారు చంద్రబాబు అండ్ కో. ఒకవైపు పెట్టుబడులు ఆకర్షించడం, మరోవైపు అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయడం. ఈ 2 లక్ష్యాలను సాధిస్తామంటూ నానా హంగామా చేసి నాడు సింగపూర్ పయనమయ్యారు చంద్రబాబు, లోకేష్. 5 రోజుల పర్యటనలో పైసా పెట్టుబడి రాలేదు. అక్కడితో అయిపోలేదు. మీకో నమస్కారం అని సింగపూర్ ప్రభుత్వం మొహం మీదే చెప్పేసింది. సింగపూర్లో పోర్టులు, భవనాలను చూసి ఆ దేశ వైభవం గురించి 2014-19 మధ్య చెప్పినట్టే ఇప్పుడు అమరావతిని సింగపూర్ చేస్తాను, రివర్ ఫ్రంట్ నగరం కడతాను అంటూ కబుర్లతో కాలక్షేపం చేశారు. ఈసారి కూడా అదే తరహాలో సింగపూర్ పర్యటన చేశారు. కానీ ఏకంగా సింగపూర్ ప్రభుత్వమే చంద్రబాబుకి ఒక నమస్కారం అని సైడ్ అయిపోయింది. అమరావతి పేరిట చంద్రబాబు దోపిడిని చూస్తే సింగపూర్ కూడా ఆ మరక మాకొద్దని 2025 ఆగస్టులో చంద్రబాబు పర్యటన సందర్భంగా తేల్చి చెప్పేసింది. అమరావతి పునాదులను కుంభకోణాలు, స్కామ్లతో మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తుండటంతో చంద్రబాబు ప్రతిపాదనలకు నో అంటూ ఆయన ముఖం మీదే సింగపూర్ చెప్పేసింది. దయచేసి తమను ఆ గబ్బులోకి లాగొద్దని చెంప చెళ్ళుమనిపించేలా తన వైఖరిని స్పష్టం చేసింది. నీకో నమస్కారం అంటూ దండం పెట్టేసింది. 2018లో అమరావతి పేరిట చంద్రబాబు మొదలుపెట్టిన అవినీతి ఇప్పుడు కూడా జోరుగా సాగుతుండడం సింగపూర్ సర్కార్ దృష్టిలోనే ఉంది. దీనికి సాక్ష్యంగా తమ దేశానికి చెందిన మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడు ఈశ్వరన్ జైలు పాలైన సంగతిని వాళ్ళింకా మర్చిపోలేదు. మరోవైపు 2018 నాటి అంచనాలను విపరీతంగా పెంచి అమరావతిలో 2వ దఫా దోపిడీకి చంద్రబాబు చేస్తున్న స్కామ్లు కూడా సింగపూర్ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. అమరావతిలో భూమి ప్రభుత్వానిది అయినా, ఇసుక ఉచితమైన, నిర్మాణ ఖర్చులు 2018తో పోలిస్తే పెరుగుదల లేకపోయినా భారీగా అంచనాలు పెంచి దోచేస్తున్న తీరుతో ఈ అవినీతి వ్యవహారంలోకి అడుగుపెట్టలేమని చెప్పేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే సింగపూర్తో చంద్రబాబు అనుభవం సాధారణమైంది కాదు. దశాబ్దాలుగా సింగపూర్లో చంద్రబాబు చీకటి వ్యాపారాల మీద చర్చ నడుస్తోన్న తరుణంలో ఈ రహస్య విదేశీ పర్యటన సింగపూర్కే సాగిందా అన్న ప్రశ్న కూడా బలంగానే వినిపిస్తోంది. ఎందుకింత దాపరికంగా వ్యవహరిస్తున్నారని అడుగుతున్నాం.
ఎక్కడికి వెళుతున్నారో చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు చెప్పటం లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళుతున్నారని మీడియా ద్వారా ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎక్కిన విమానం పశ్చిమ దిశగా వెళ్లాల్సింది పోయి తూర్పు దిశగా వెళ్ళింది. దారి మళ్ళిన విమానం సింగపూర్ వెళ్ళిందని కొందరు, బాలి వెళ్ళిందని కొందరు, జపాన్ వెళ్ళిందని కొందరు, ఇలా పలు రకాలుగా అనధికార సమాచారాల్ని, ఫెయిలర్స్ని మీడియాలో వదిలేరు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి వెళ్ళాలని సార్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కి పదే పదే వెళుతూ ఉంటాడు. ఆయనకి సింగపూర్ అంటే ఇష్టం. ఆ ఇష్టము ఆర్థికపరమైన ఇష్టము, డీల్స్ పరంగా ఇష్టం, రాజకీయంగా 4 శతాబ్దాలుగా చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం, శ్రమ అంతా కూడా సింగపూర్లోనే ఉంది. లండన్ వెళ్తున్నానని చెప్పి సడన్గా అక్కడికి ఎందుకు వెళ్ళారు? అసలు వెళ్ళారా? సింగపూర్లోనే ఉన్నారా? ఇవన్నీ అనుమానాలు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే చంద్రబాబు విదేశీ పర్యటనకి బయలుదేరింది అదేనండి, రహస్యంగా విదేశాలకు వెళ్ళింది వైకుంఠ ఏకాదశి రోజున. అత్యంత పవిత్ర దినమైన వైకుంఠ ఏకాదశి రోజున ఆ దేవదేవుడి దర్శన భాగ్యం కోసం పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తిరుమల వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2024లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఇప్పటి వరకు 6 సార్లు విదేశీ పర్యటన చేశారు. అంటే ప్రతి 3 నెలలకొకసారి ఆయన ఖచ్చితంగా విదేశాలకు చెక్కేస్తున్నారు. ఆయన కుమారుడు లోకేష్ ఇప్పటికి 9 సార్లు విదేశాలకు వెళ్లారు. అంటే లోకేష్ 2 నెలలకొకసారి స్పెషల్ ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. దీన్ని బట్టి వారు విదేశాల్లో ఎక్కువగా విహరించడానికి ఇష్టపడుతున్నట్టు పచ్చముఠాలోనూ చర్చ సాగుతోంది. రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టి వ్యాపారాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే ఆరోపణలు చేస్తోంది. కానీ దేనికి చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పడం లేదు. ఆ మాటకొస్తే సమాధానం సంగతి తర్వాత, అసలు తాము ఎక్కడున్నామో కూడా చంద్రబాబు, లోకేష్ ఎవరికీ చెప్పడం లేదు కదా. అదే కదా ప్రజల నుంచి ఇన్ని ప్రశ్నలు వచ్చేలా చేసింది. ప్రజాసేవ ముసుగులో ప్రత్యేక విమానాల్లో రైమంటూ షికార్లు కొట్టడం చంద్రబాబుకి కొత్తేం కాదు. అధికారంలో ఉన్న ప్రతిసారి చేసేదే. ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా దుబారా చేయడం చంద్రబాబుకి కొత్తేం కాదు. పవర్ చేతిలో ఉంటే ఆయన ఏ రేంజ్లో చెలరేగిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యోగా పేరుతో గంటలో 300 కోట్ల రూపాయలు హాంఫర్ట్ చేశారు. ఇక స్కాముల సంగతి సరే సరి. అటు జల్సాల విషయంలో అయినా, ఇటు ప్రజాధనం దుర్వినియోగం విషయంలో అయినా ఓపెన్ చేసి పారేసే చంద్రబాబు ఇప్పుడు మాత్రం రోజుల తరబడి తాను ఎక్కడ ఉన్నా ఎవరికీ తెలియనివ్వడం లేదు. ఎందుకు? అటు లోకేష్ కూడా తన పర్యటనను ఎందుకంత సీక్రెట్గా ఉంచారు? ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుల తరబడి తాను ఎక్కడ ఉన్నది ప్రజలకు తెలియకూడదని ఎందుకు కోరుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తేనే 19 నెలల క్రితం దేశవ్యాప్తంగా పాజిటివ్ వైబ్రేషన్స్ హల్చల్ చేసేవి. సంస్కరణల నుంచి అభివృద్ధి దాకా, సంక్షేమం నుంచి దార్శనికత దాకా అన్నింటికీ ఆంధ్రప్రదేశ్ని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అవుతూనే ఉంది. ఏపీలో సాగుతోన్న ఆటవిక పాలన, పాలకులు చేస్తోన్న అప్పులు, కానరాని అభివృద్ధి, అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు అన్నీ కలిపి ఏపీ ఇమేజ్ని సర్వనాశనం చేశాయి. ఇప్పుడు మరోసారి చంద్రబాబు, లోకేష్ రహస్య విదేశీ పర్యటన కేంద్రంగా దేశవ్యాప్తంగా ఏపీ మీద చర్చ సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి అయిన ఆయన కుమారుడు ఇద్దరూ 5 రోజులుగా ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందన్న ప్రశ్న దేశమంతా వినిపిస్తోంది. ఆటవిక పాలనతో, రెడ్ బుక్ రాజ్యాంగంతో దేశవ్యాప్తంగా ఏపీ పరువు తీస్తోన్న చంద్రబాబు, లోకేష్ అంతర్జాతీయంగా ఇప్పటికే ఏపీ బ్రాండ్ ఇమేజ్కి ఘోరమైన డ్యామేజ్ చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సు దావోస్ కేంద్రంగానూ ఏపీ పరువు తీసేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ కంపెనీల అధినేతలు, ప్రతినిధులు వారిని ఆకర్షించడానికి, పెట్టుబడులు సాధించడానికి ప్రయత్నించే ప్రపంచ దేశాలకు చెందిన పాలకులతో కళకళలాడే వేదికే దావోస్ సమ్మిట్. అలాంటి దావోస్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఆసక్తి ప్రదర్శించలేదు. 2025 దావోస్ సదస్సులో బిలియన్స్ డాలర్స్ ఒప్పందాలు జరిగాయి. లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదిరాయి. కానీ ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు.
చంద్రబాబు, లోకేష్ టీం ఎన్ని పిల్లి మొగ్గలేసినా, కోట్ల రూపాయలు ఖర్చు చేసి నేషనల్ మీడియాలో ఎంత హైప్ క్రియేట్ చేసినా అదంతా ఒట్టి బూటకం అని తేలిపోయింది. చంద్రబాబు విజనరీ ముసుగు దావోస్ వేదికగా తొలగిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఏపీలో ఆటవిక పాలన సాగిస్తున్న కూటమి సర్కార్ని చూసి భయపడిపోయిన పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ససేమిరా అనేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధిస్తే విజన్ అంటే నేను, ఐటీ అంటే నేను, టెక్నాలజీ అంటే నేను అంటూ దశాబ్దాలుగా ఊదరగొడుతోన్న చంద్రబాబు కోటి రూపాయల పెట్టుబడులను కూడా ఏపీకి సాధించలేకపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేనేలేదని దావోస్ సమ్మిట్లో పాల్గొన్న ప్రపంచ పారిశ్రామికవేత్తలు తేల్చి చెప్పినట్టే భావించాలని పరిశీలకులు నాడే స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలను వేధిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పచ్చముఠా చెలరేగిన తీరు చూసి దావోస్ సమ్మిట్లో ప్రపంచ పారిశ్రామికవేత్తలే ఏపీ పేరు చెప్తే పారిపోయినంత పనిచేశారు. ఇలా దేశీయంగా, అంతర్జాతీయంగా ఏపీ పరువు తీసి పారేసిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు తమ రహస్య విదేశీ పర్యటనతో అనేక అనుమానాలకు, ప్రశ్నలకు అనేక కోణాల్లో చర్చకు తావిచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హుందాతనాన్ని వెక్కిరిస్తున్నారు.